నమస్కారం వీటీ న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహిత. ముందుగా ప్రధానాంశాలు. శ్రీకాళహస్తిలో మాఘమాస అమావాస్య ప్రత్యేక అభిషేకాలు. భక్తజనంతో కిటకిటలాడుతున్న శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం. కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా, నలుగురికి తీవ్ర గాయాలు. జనవరి 26కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిబ్బంది. ఎయిర్పోర్ట్లో హై అలర్ట్ ప్రకటించిన నిఘా వర్గాలు. ఇక వార్తల్లోకి వెళ్తే, మాఘమాస అమావాస్య సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక అభిషేకాలు ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుకేతు పూజలు చేశారు. భక్తులు పోటెత్తి రావడంతో శ్రీకాళహస్తీశ్వరం కిక్కిరిసిపోయింది. कैलासवासी भगवान काళहस्तीश्वर शिवः करोतु नित्यकल्याणं करुणावरुणालयः. श्री ज्ञानप्रसूनांबा समेत శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమః. ఈరోజు అత్యంత పర్వదినాల్లో ఉండేటటువంటి తై అమావాస్య. ఈ అమావాస్య నాడు శ్రీకాళహస్తి క్షేత్రం నందు శ్రీ స్వామి అమ్మవారిని భరద్వాజ తీర్థ సమయంలో భరద్వాజ మహర్షి తపస్సు చేసినటువంటి స్థలానికి తీసుకువెళ్ళి అక్కడ అభిషేక అర్చనాదులను నిర్వహించి అనంతరం 4 పురవీధుల్లోనే కూడా స్వామి అమ్మవారిని ఊరేగించి స్వామి అమ్మవారి యొక్క దర్శన భాగ్యాన్ని యావత్ ప్రజానికానికి కలిగించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరూ కూడా శ్రీ స్వామి అమ్మవారిని దర్శించి తమ యొక్క జన్మని చిత్తార్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురగంపాడు మండలం సరిహద్దు ప్రాంతమైన వేలేరు గ్రామానికి చెందిన పలువురు మహిళలు మొరంపల్లి బంజరు గ్రామంలో ఆటోలో పనికి వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపైన వెళ్తున్న గేదెలు ఒక్కసారిగా రావడంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4 మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని బంజారా PHC వైద్యశాలకు తరలించారు. గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ యూనియన్ రహమత్ నగర్ HF నగర్ 2లోని క్యాలెండర్ను జూబిలీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనియన్ కాంట్రాక్టర్ లేబర్కి ఏ ఆపద వచ్చినా నేనుంటానని తెలిపారు. కాలనీ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అహ్మద్, స్టేట్ జనరల్ సెక్రటరీ, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చాంద్ బాషా, చైర్మన్ యాదగిరి, విఠల్, డివిజన్ ప్రెసిడెంట్ నాగరాజు, లియాఖత్ అలీ, CN రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 3 నెలల కింద ఎల్లారెడ్డిగూడలో ఒక యాక్సిడెంట్ జరిగింది. నెట్ లేకుండా వలన
నెట్ ఒకటి కంపల్సరీ నెట్ కట్టించే బాధ్యత గవర్నమెంట్ది మున్సిపాలిటీ వాళ్ళది ఉన్నది సార్. అదొకటి నెట్ కట్టించేది కొంచెం ఇవ్వాలి సార్. అదేవిధంగా ల్యాండ్ గురించి, ఈఎస్ఐ గురించి, లేబర్ బోర్డులో ఏదైతే మాకు సంక్షేమ బోర్డు ఉందో అది కొంచెం మా దానికి వస్తలేవు. అది లోన్స్ ఇది పనిముట్ల గురించి 10,000 20,000 రూపాయలు ఇస్తుండ్రు. కాంట్రాక్ట్ తరఫు నుంచి, సెంట్రల్ కమిటీ తరఫు నుంచి, అభి ఫాతిమా నగర్ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముందుగా శ్రీ అభి ఫాతిమా నగర్ అధ్యక్షులు అహ్మద్ గారిని, అహ్మద్ సార్కి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. ఒకసారి చూడు, ఒకసారి చూడు చూడు. అమాస రోజు పర్మిషన్ గురించి ఒకటి మెమరాండం ఇచ్చినాము, అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పేసి. అదేవిధంగా ల్యాండ్ గురించి మాకు ఈ సమావేశపరచడానికి ప్రతి జాగాలో ఒక జోన్ ఉంది. మొత్తం ఆ జోన్లో మేము కొంచెం ల్యాండ్ కావాలని చెప్పి మీకు విన్నపించుకున్నాం సార్. అది ఆల్రెడీ 1 సంవత్సరం అవుతుంది, మళ్ళీ కూడా ఇచ్చేసి. అదే ఈఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఇక్కడ విచ్చేసినటువంటి సెంట్రింగ్ కార్మికులకి, మరి అదేవిధంగా ఇక్కడ అభి ఫాతిమా నగర్ జోన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ అహ్మద్ గారికి, ముజీబ్ గారికి, మరియు ఈ సభ్యులందరూ కూడా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ, మరియు ఇక్కడ విచ్చేసినటువంటి టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు నాగరాజు గారు, మరి లియాఖత్ గారు, సిఎన్ రెడ్డి గారు చేసుకుంటూ మరి ఈ క్యాలెండర్ యొక్క ఇనాగ్రేషన్ కార్యక్రమానికి మరి అహ్మద్ గారు వచ్చి నిలవడం జరిగింది. మరి అహ్మద్ గారిని వాళ్ళ కుక్కడపల్లి జోన్, బోరబండ జోన్, అభి ఫాతిమా నగర్ జోన్, మూసాపేట్ జోన్, హైటెక్ సిటీ కొండాపూర్ జోన్, గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ మరి ఇవాళ నియమించడం జరిగింది. మరి అహ్మద్ గారు మా ఇక్కడ స్థానిక అభి ఫాతిమా నగర్ నివాసంలో ఉంటున్న నివాసులు. మరి అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు కూడా అహ్మద్ గారు, మరి మీరందరూ కూడా ఎంతో ఐకమత్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఏ చిన్న విషయం ఎవరికి ఆపద వచ్చినా కానీ మీరందరూ మీ యొక్క యూనిటీ, మీ ఐకమత్యం చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఆ మధ్యలో ఈసుపూడలో కూడా ఒక కార్మికుడు చనిపోతే అందరూ కూడా పట్టుదలతో మరి ఆ ఫ్యామిలీని ఆదుకోవడం జరిగింది. ఆదుకుని ఇదే విధంగా మీరు కలిసికట్టుగా ఉండాలి. అందరూ ఏ కార్మికుడికి అన్యాయం జరిగినా అందరూ కూడా కలిసికట్టుగా ఒక బాధ్యతగా ఉండి వాళ్ళ ఫ్యామిలీకి మనం న్యాయం చేయాలి. నేను కూడా నాకు కూడా చెప్పడం జరిగింది అహ్మద్ గారు. ఆ రోజు నేనే ఆశ్చర్యపోయాను. మీరందరూ కూడా కలిసికట్టుగా మరి ఆ ఫ్యామిలీని ఆదుకోవడం జరిగింది. జనవరి 26 సందర్భంగా ఎయిర్పోర్ట్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎయిర్పోర్ట్లో సందర్శకుల పాసులు నిలిపివేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతిస్తున్నారు. అనుమానం వచ్చిన వాహనాన్ని నిలిపి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. జనవరి 31 వరకు హై అలర్ట్ అమల్లో ఉంటుందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఎయిర్పోర్టుకు వచ్చే ప్రయాణికులు వారి వాహనాలకు సంబంధించిన పత్రాలను, వ్యక్తిగత గుర్తింపు కార్డులను వెంట తెచ్చుకోవాలని అధికారులు తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలో గడిచిన నిన్నటి మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరవేయబోతున్నామని జిల్లా బీజేపీ అధ్యక్షుడు పయల్ శంకర్ అన్నారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తల సమావేశంలో ఆయన తెలిపారు. ఈ రకమైనటువంటి కొంత దుష్ప్రచారం చేశారు. నిజంగా నేను 3 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు కూడా బాధపడలేదు. ఈ రకమైనటువంటి చౌకబారు మాటలు ఏదైతే కొందరు మాట్లాడే ప్రయత్నం చేసిందో రాజకీయాలలో ఇంతకన్నా మాట్లాడుతుండొచ్చు, కానీ పక్కకున్న వారే మాట్లాడే ప్రయత్నం చేస్తే ఒక రకంగా బాధ అనిపిస్తున్నది. నేను పక్క వాళ్ళని నమ్మి కొన్ని వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళే ఈ రకంగా మాట్లాడి విషప్రచారం చేస్తే కార్యకర్తలకు కొంత మనోధైర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా కార్యకర్తలకు అండగా ఉండే బాధ్యత నాది. నేనున్నది కార్యకర్తల కొరకే. కార్యకర్తలు పడ్డటువంటి కష్టం నేను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిని. కేవలం ఎన్నికలప్పుడే నేను ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిని గాను, ఎన్నికలప్పుడే కార్యకర్తలతో ఉన్నటువంటి వ్యక్తిని గాను. ఉదయం లేచిన 7-8 గంటల ఉదయం నుంచి రాత్రి వరకు నేను కార్యకర్తల కష్టాలు తెలుసుకునే వ్యక్తిని. కాబట్టి నా బాధ్యత కూడా నా కొరకు పార్టీ కూడా కష్టపడేటువంటి కార్యకర్తల్ని కాపాడుకోవాలా. ఇవన్నీ కూడా ఈరోజు పార్టీ బాధ్యత నా మీద ఉంది. ఈ బాధ్యతని నేను తప్పకుండా నిర్వహిస్తా. దీన్ని ఎప్పుడైతే నేను ఈ బాధ్యతని మానేస్తా కానీ పయల్ శంకర్ అనే వ్యక్తి ఎవరికి తలొకే అవకాశం లేదు, ఎవరికి తలొకే అవకాశం లేదు. నేనున్నది మీ కొరకే. ఎవరు ఎక్కడ ఆధారపడదు. చాలా మంది నిన్న రాత్రి కొందరు ఫోన్ చేశారు. మొన్న కూడా రాత్రి 12 గంటలకు వెళ్ళి అక్కడ గుండాలు దాడి చేస్తే 5 నిమిషాలలో మన కార్యకర్తలను పోలీస్ ఫోర్స్ ఎక్కువ అత్యంత జరిగింది. ఆ కార్యకర్తలకు మరి మనోధైర్యం ఇస్తున్నాం. మన వాళ్ళకే కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇళ్ళ మీద పోయి కూడా టీఆర్ఎస్ వాళ్ళు దాడులు చేస్తే పోలీసు వాళ్ళకు కాదు, బీజేపీ కార్యకర్తలు వస్తేనే వీళ్ళ వీళ్ళకు సరైన సమాధానం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కూడా మనకు ఫోన్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేట్ పార్టీ ఈ జిల్లాలో, ఈ ఆదిలాబాద్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ అనేది ప్రజలు ఒక నిర్ధారణకు వచ్చారు, ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి చాలా పాజిటివ్ ప్రచారంలో కూడా ఏ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు ఒకటే మాట్లాడేది, లేదు లేదు నేను తప్పకుండా బీజేపీని గెలిపిస్తాం. కొందరైతే నేను మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను, లేదు లేదు నీకు ఈసారి గ్యారంటీ ఇస్తాం, పోయినసారి కూడా వేసినాం నువ్వు గెలలేదు కానీ నీకు ఈసారి గ్యారంటీ ఇస్తామనంటే అమ్మా నేనే నిలబడ్డాని నేను ప్రతి ఒక్క ఓటర్కి నేను చెప్పే ప్రయత్నం చేసిన. ఏది ఏమైనా నాకు ఒక సందేహం ఎక్కడా లేదు కదా, ఈడే ఉంటుంది, ఇక్కడ పోటీ ఉంటుందా, టీఆర్ఎస్ పార్టీలో ఒక అహంభావంగా మాట్లాడే ప్రయత్నం చేశాను. రాజకీయ ప్రక్రియలో మరింత మంది యువకులు భాగస్వాములయ్యేందుకు వీలుగా ప్రతి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం 2011లో నిర్ణయించింది. అందులో భాగంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలలో విద్యార్థులకు ఓటుపై అవగాహన కార్యక్రమాన్ని కళాశాల ఉపాధ్యాయులు నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని తమ అమూల్యమైన ఓటును ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. గాంధీ మాత్రం అనుభవంతో ఉత్తముడయ్యాడు. మధ్యమరాల నుంచి ఉత్తమరాలైంది. ఎందుకు తను కనుక జనరల్ ఎలక్షన్ ట్రెండ్స్ కనుక మనం గమనించినట్లయితే ఈ మధ్య కాలంలో పురుషుల కంటే కూడా మహిళలే ఎక్కువ మంది ఓటర్ టర్న్ అవుట్, ఓట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది మహిళలు అవుతున్నారు. అలాగే పోటీ చేసే వాళ్ళలో కూడా మహిళల సంఖ్య అనేది పెరుగుతుంది. సో ఈ రోజు బాలికా దినోత్సవం అలాగే ఓటర్స్ డే సందర్భంగా మీరంతా కూడా ఒక ఎన్లైటెడ్ విమెన్ సిటిజన్స్ కింద మీరు ఎలాగా దేశానికి ఉపయోగపడాలి, దేశాన్ని ఏ విధంగా మనము ఎప్పటికప్పుడు అభివృద్ధి పరచుకోవడానికి, మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలని మనము ఆలోచించుకోవాల్సిన అవసరం ఇది వచ్చింది. కాబట్టి నేను అనుకున్నా మళ్ళా ఒక్కసారి మనం తప్పు చేసాం, డబ్బులు తీసుకుని ఓటేసాం కదా, నన్ను చూసి ఇంకో 10 మంది నేర్చుకుంటారు. ఒక టీచర్ గా ఒక స్టూడెంట్ కి ఇదేనా మనం చేసేది అని మళ్ళా నేను సిగ్గుపడ్డా, ఇంకోసారి అలా చేయకూడదు అనేసి. కాబట్టి ఒక ఎంచుకునే ముందు 10 సార్లు ఆలోచించి పోతుంది వస్తుంది అని కాకుండా చూసుకోవాలి. మన పేరెంట్స్ కి మనం ఇచ్చేది ఒక్కటే, గుండెల మీద చెయ్యి వేసుకొని ఎప్పుడు మా పిల్లలు ఇది, మా పిల్లల మీద నాకు నమ్మకం ఉంది, ఎవరు ఎంత చెప్పినా కూడా మా పిల్లల గురించి నాకు తెలుసు, మీరేం అంత నమ్మకం ఉండేలా చూసుకోండి. దయచేసి ఇది టీనేజ్ కాబట్టి సైడ్ బ్యాడ్ హ్యాబిట్స్ సైడ్ వెళ్లకుండా ఉండండి. ఒక సిస్టర్ గా ఒక కూడా మీరు చూస్ చేసుకోండి. దాని సైడ్ వెళ్లేదానికి ఇప్పటి నుంచే ఫౌండేషన్ వేసుకోండి. ప్రతి ఒక్కరు గోల్ ఇక్కడి నుంచే గోల్, ఇన్ని రోజులు ఉండదు, గోల్ అనేది ఎవరికి ఉండదు.
కానీ ఇంక నుంచి గోల్స్ అనేది పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు కెరీర్ లో ఏదో ఒకటి సాధిస్తారు. ఏముందంటే పెళ్లి చేసుకుంటే భర్త ఉంటాడు, భర్త పోషిస్తాడంటే భర్త మీద కాదు. ఫస్ట్ మనం ఇక్కడ మనం బాగుపడాలి. మ్యారేజ్ అనేది ఉంటుంది, ఇండిపెండెంట్ గా ఉండడానికి ఎక్కువ కృషి చేయాలి. సో మన ఇక్కడి నుంచి మనము కంప్లీట్ చేసుకుని పరిటాల రవీంద్ర 15వ వర్ధంతిని మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పరిటాల శ్రీరాములు, జోహార్ కామ్రేడ్ పరిటాల హరి, జోహార్ పరిటాల రవీణ, జోహార్ పరిటాల రవీణ, జోహార్ కామ్రేడ్ పరిటాల శ్రీరాములు, జోహార్ కామ్రేడ్ పరిటాల హరి, జోహార్ కామ్రేడ్ పరిటాల సుబ్బయ్య, జోహార్ కామ్రేడ్ లింగన్న. వర్ధంతి కూడా చాలా ఘనంగా ఇక్కడే కాదు మేము పరిటాల రవి గారికి నివాళులర్పించేది. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా విదేశాల్లో కూడా ఈరోజు పరిటాల రవి గారికి ఘనంగా నివాళులు కూడా అర్పిస్తున్నారు. అంటే 15 సంవత్సరాలైనా ఇంకా ఉన్నట్లే వాళ్ళు భావించి వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా పరిటాల రవి గారు ఉన్నారు. కాబట్టి ఎక్కడ చూసినా ఎక్కడ వాళ్ళు అక్కడ ఈరోజు చాలా ఘనంగా కూడా ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడు మేము మా కుటుంబం రుణపడి ఉంటామని కూడా నేను తెలియజేస్తున్నాం. ఈరోజు ఎందుకంటే చిన్న బాధాకరం ఏమంటే మా ఆయనకి లాస్ట్ టైము వర్ధంతి రోజు మా ఆయనకి దండం పెట్టుకుని ఒకటే ఆయన ఏవైనా అనుకున్నాడో ఆ కోరికలన్నీ కూడా నేను నెరవేర్చాను. నేను ఏదైనా నెరవేర్చుకుంటూనే వచ్చినాం, కానీ ఒక్కటి మాత్రం నేను నెరవేర్చలేకపోయినాం. నా కొడుకుని నెక్స్ట్ వర్ధంతికి ఎమ్మెల్యేగా ఇక్కడ తీసుకొస్తానని చెప్పిన మాట అది నిలబెట్టుకోలేకపోయినాను అనేది అది బాధ అయితే చాలా నాకు కూడా ఉంది. ఈరోజు పరిటాల రవీంద్ర గారు భౌతికంగా దూరమై 15 ఏళ్ళు అయిపోయి 16 సంవత్సరాలకు పడుతోంది. మరి ఇన్ని రోజులు పరిటాల రవీంద్ర గారు మా కుటుంబానికి అని మాకు గని దూరమైనప్పటికీ ప్రజలందరూ మాకు ఆ లోటు ఎక్కడ తెలియకోకుండా వాళ్ళు మమ్మల్ని కాపాడుకుంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మాకు అండదండగా ఉంటూ వాళ్ళు ముందుకు నడిపించారు. మమ్మల్ని ఖచ్చితంగా మొన్న ఎలక్షన్లో ఇబ్బంది పడినప్పటికీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మేమున్నాం, మీరు ఎందుకు భయపడతారు, మీరు బయటికి రావాలి, మేము నిలబెట్టుకుంటాం మిమ్మల్ని అని చెప్పి ఒక భరోసా ఇస్తూ వాళ్ళ ముందుకు నడిపిస్తూ వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత పరిటాల రవీంద్ర గారు ఎంత నమ్మకాన్ని కానీ ఒక రెస్పెక్ట్ని ఆయన జనాలు సంపాదించారు అన్నది అన్నీ మాకు అర్థమవుతూ వచ్చింది. సో పవర్ ఉన్నప్పుడు ఒక రకము, పవర్ లేనప్పుడు ఇంకో రకం అనేది లేకుండా మా ప్రజలు ఇంకా మాతో గట్టిగా మమేకమవుతూ వాళ్ళు మేమున్నామని ఒక ధైర్యం ఇస్తూ వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు పరిటాల రవీంద్ర గారి వర్ధంతికి చాలామంది ఆయన సమకాలీకులు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, ఆయన్ని ఇష్టపడే వాళ్ళు కావచ్చు, ప్రేమించే వాళ్ళు కావచ్చు, అందరూ ఈరోజు రావడం జరిగింది. ఆయనకు ఒక ఘనమైన నివాళి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అందరూ వచ్చిన వాళ్ళంతా కూడా భోజనం చేసుకొని సేఫ్గా ఇళ్ళకి చేరుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల పరిధిలోని బరంపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో భూమి పూజను జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి ఎంపీపీ కలిసి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కౌసల్య, ముత్నూరు సర్పంచ్ గేడం విజయ్ కుమార్, బరంపూర్ గ్రామ సర్పంచ్ బాగిర్ధాబాయ్, జెడ్పీహెచ్ఎస్ ప్రిన్సిపల్, టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. శశి సార్ కుర్చీ లేపి ఒక గ్రామస్తులు ఉపాధ్యాయులు అరుగుడు
ఎమ్మెల్యే గారు తప్పక నేను అడిషనల్ రూమ్ మంజూరు ఇస్తాను హామీ ఇచ్చి ఈరోజు హామీ నిలబెట్టుకొని ఈ భూమి పూజ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. నేను తలమడుగు మండల ప్రజల తరపున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి నిజంగా ఈ పాఠశాల కాస్త ఆనందం అనిపిస్తుంది. నేను జడ్పీటీసీ గెలిచినాక ఇది 4వసారి. ఎంత మంచి పాఠశాల అంటే ఇంత మంచి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు, గ్రౌండు, చెట్లు, చూస్తాగా ఒక విచిత్రమైన వాతావరణం ఉంది. సిబ్బంది కూడా నిజంగా చాలామంది ఉపాధ్యాయులు బోత్ కౌటా నుండి ఇదే మన ప్రభుత్వ పాఠశాల చదివినటువంటి రాజేందర్ గారు ఇలా ఐఏఎస్, ఢిల్లీలో సెక్రటరీ స్థాయి నుండి చిన్న విషయం కాదు. పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో కాదు, ప్రభుత్వ పాఠశాల మంచి చదువుకున్న ఉపాధ్యాయులు ఉంటారు, మంచి గ్రాడ్యుయేట్ చేసిన ఉపాధ్యాయులు ఉంటారు. వాళ్ళ పిల్లల్ని చదివించే శక్తి ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా అదే భావంతో కష్టపడి చదువుకోవాలా. మీ తల్లిదండ్రులందరూ బీదవారు ఉంటారు, 2 ఎకరాలు 3 ఎకరాలు కూలి పని చేస్తారు, ఎన్నో ఆశలతో మీరు పాఠశాలకు పంపిస్తారు. మరి మీరు మీ తల్లిని ఆశలు నెరవేర్చడానికి కష్టపడి చదవాలా. మేమందరం మీ వెంబడి ఉందాం. మేము సమరంలో పనిచేస్తూ చివరికి అనిపించింది గాంధీ గారి మార్గంలో వెళ్తే స్వాతంత్రం రాకపోవచ్చేమో, మరి ఇంకో మార్గం ఉంది కదా, సాయుధ పోరాటం కూడా చేద్దామనే ఆలోచన వారికి వచ్చింది. కానీ గాంధీ గారికి అది ఇష్టం లేదు. గాంధీ గారిది శాంతి పోరాటం. అసలు మన స్వాతంత్రం 1919 వచ్చేది. జలియన్వాలా బాగ్లో ఆ రోజు జరిగిన ఘటన చూస్తే అప్పటికే మనకు స్వాతంత్రం రావాలి. కానీ గాంధీ గారి యొక్క పెద్ద ఓపిక, వారు ఆ రోజు అవసరం లేదు, చంపేది లేదు, రక్తపాతం చేసేది లేదు, మనం శాంతియుతంగా దేశానికి స్వాతంత్రం ఇద్దామనే ఆలోచనతో గాంధీ. కానీ సుభాష్ చంద్రబోస్ మాత్రం వినలే. మొత్తానికి ఆజాద్ హిందూ ఫౌజ్ అని నిర్మాణం చేసి ఆ రోజుల్లో తప్పకుండా సాయుధ పోరాటం వల్ల నేను స్వాతంత్రం సాధిస్తా అనే ఆలోచన వల్ల వారికి వచ్చింది. నాగర్ కర్నూలు జిల్లా నర్సంపల్లి గ్రామంలో చెత్తబుట్టలను సర్పంచ్ నిరంజన్, బీజేపీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్ష్మయ్య, సుదర్శన్ రెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ్యం ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా అని చెప్పి మన గ్రామ పంచాయతీ రికార్డులో కూడా రాసుకోవడం జరిగింది. స్టేట్ సంబంధించిన ఒక బాడీ వచ్చి మనకు తెలియకుండానే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ మండలంలో మొదటిగా పారిశుద్ధ్యంలో నర్సంపల్లి ముందంజలో ఉందని చెప్పి అది కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి కూడా ఆ రిపోర్ట్ వెళ్ళిపోయడం జరిగింది. 2020-21 సంవత్సరం మనకు ఆ యొక్క అవార్డు వచ్చే అవకాశం ఉంది. అది నేను ఒక్కటి చేస్తే సరిపోదు. నాతో పాటు ఉప సర్పంచ్, ఇక్కడ ఉన్న కార్యదర్శి, ఈ మన గ్రామస్తులు, వార్డు సభ్యులు ప్రతి ఒక్కరు పేరున మీ అందరూ సహకారంతో మన ఊరిని మంచిగా నీట్గా వేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకు కొంచెం నిధులు తక్కువ ఉన్నాయి కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు ఆ గుల్లవుంటపల్లికి వెళ్ళి శంకర్ అనే వ్యక్తి, ఆయన బుడగజంగాల వ్యక్తి, ఆయన ముందుకు వచ్చి ఒక 10,000 రూపాయలు ఆయన స్పాన్సర్ చేసి ఈ చెత్తపుట్టల పంపిణీ ఆయన చేతుల మీదుగా ఆయన ఇవ్వడం జరుగుతుంది. ఆయనకు కూడా ఖచ్చితంగా గ్రామ పంచాయతీ రికార్డులో మనం ఎజెండాలో కూడా పేరు పొందించి అక్కడ గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డు మీద కూడా ఆయన పేరు రాపిస్తామని చెప్పి. కొండ మండలం నర్సంపల్లి గ్రామం, మారుమూల గ్రామం అయినటువంటి ఈ గ్రామానికి ఒక దగ్గర ఒక 20-30 ఓట్లతో మొదటిసారి ఓడిపోయి, రెండవసారి ఓడిపోయి, మూడవసారి విజయం సాధించినటువంటి గ్రామ ప్రథమ పౌరుడు నిరంజన్ గౌడ్ గారు. ఈ గ్రామస్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఒక సర్పంచ్నే కాకుండా వార్డు సభ్యులను, ఉప సర్పంచ్ని ఎన్నిక చేసినటువంటి ఉప సర్పంచ్ లక్ష్మయ్య గారికి, వార్డు సభ్యులకు, గ్రామస్తులకు, మా పార్టీ జిల్లా పదాధికారులకు, ముఖ్యంగా ఈ మన స్వామి ఆంజనేయులు
భద్రాచలం పట్టణంలో 2 రోజులకు ఒకసారి అందించే తాగునీటిలో తాగునీరుతో పాటు మురుగునీరు కూడా కలిసి వస్తున్నాయి. పట్టణంలోని జనాభా అంతా మంచి తాగునీరు అందిస్తున్నారన్న నమ్మకంతో ఆ నీటిని వడగట్టకుండా నేరుగా తాగుతున్నారు. చాలా హోటల్లో కూడా గోదావరి నీటినే నేరుగా ఇస్తున్నారు. ఇలాంటి కలుషిత నీరు తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. నా పేరు విజయలక్ష్మి. భద్రాచలం సీతారామనగర్ కాలనీలో 2 రోజులకు ఒకసారి నీళ్లు వస్తుంటాయి. మేము నీళ్లు పట్టుకున్నాము. ఆ నీళ్ళల్లో ఆవుడు అనేది అది వచ్చింది. లోపల డొక్కుతోటి బిందెలో నుంచి నీళ్ళు తీసుకొని చూస్తే పాము పిల్లలాగా ఇంత పొడుగ్గా ఉంది. అది మరి అలాగ వస్తున్నాయి. గబక్క చిన్నపిల్లలు ఉన్నారు మా ఇంట్లో. 3 ఏళ్ల బాబు ఉన్నాడు, సంవత్సరం లోపల బాబు ఉన్నాడు. వీళ్ళు నీళ్ళ కాడికి వెళ్ళి ముంచుకొని తాగితే వాళ్ళ కడుపులోకి వెళ్ళిపోద్ది. మేము కూడా పెద్దవాళ్ళం, 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినాయి. మేము కూడా పెద్దవాళ్ళం, మాకు సరిగ్గా కళ్ళు కనిపించవు. మేము ఆ నీళ్లు ముంచుకొని తాగితే కూడా మా కడుపులో కూడా వెళ్ళిపోతుంది. అది సన్నగా వెంట్రుకలాగా ఇంత బారుగా ఉంది. అది చూస్తుంటేనే మాకు భయం వేస్తుంది. పెద్ద పాంపిల్లాగా మెలక తిరుగుతున్నాయి. అటువంటి ఏమి రాకుండా నీటిపారుదల శాఖ వాళ్ళు నీళ్ళను శుభ్రంగా చేసి ఎక్కడైనా కాలువలు బయట కాలువలు ఎక్కడైనా పగిలిపోతే వాటిని చూసి శుభ్రమైన నీళ్ళు పంపించాలని దయచేసి కోరుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో డ్రైవర్స్ డే సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్ రజనీకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ రజనీకృష్ణ మాట్లాడుతూ డ్రైవర్లు చేసిన సేవలను సమాజం గుర్తించడానికి తెలంగాణ రాష్ట్రంలో డ్రైవర్స్ డేను జనవరి 24న ఏర్పాటు చేయడం జరిగిందని, రవాణా వ్యవస్థలో డ్రైవర్ల పాత్ర చాలా ముఖ్యమని తెలిపారు. కేవలం ఆర్టీసీ డ్రైవర్లు మాత్రమే కాకుండా ఇతర వాహనాలు నడిపే డ్రైవర్లు చేసిన సేవలకు కూడా గుర్తించి వారిని గౌరవించాలని కోరారు. ఆధునిక ప్రపంచంలో అభివృద్ధికి మూలసూత్రం రవాణా. ఆ రవాణా వ్యవహారంలో ఉండే రవాణా రంగంలో ఉండే ముఖ్యమైన మానవ వనరు డ్రైవర్. ఈ డ్రైవరు లేకపోతే ఈ అభివృద్ధి అనేది ఆగిపోతుంది. కాబట్టి ఈ డ్రైవర్ యొక్క కృషిని ప్రపంచంలో గుర్తించాలనే ఉద్దేశంతో ముందు తెలంగాణ ఆర్టీసీ కూడా చాలా డ్రైవర్ ముఖ్యం. డ్రైవర్ వలనే ఖర్చు పొదుపు కానీ ప్రాణ నష్టం లేకుండా ప్రయాణికులను గమ్యం చేర్చడం కానీ జరుగుతుంది. అటువంటి డ్రైవర్లకు గుర్తింపు ఉండాలని చెప్పి తెలంగాణ ఆర్టీసీలో జనవరి 24వ తారీఖును డ్రైవర్స్ డేగా గుర్తించి ఆ రోజు డ్రైవర్లలో వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి డ్రైవర్ వెంట మేము అందరం ఉన్నామని చెప్పడానికి మేనేజ్మెంట్ కానీ సమాజం అంతా కూడా ఓన్లీ ఆర్టీసీ డ్రైవర్ అని కాదు, ఏ వాహనం నడిపే డ్రైవర్ అయినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ డ్రైవర్లకు ఒక కాన్ఫిడెన్స్ కల్పించడానికి కోసం వారు చిన్న అంటారు జాబ్ అనుకోకుండా వాళ్ళది ఉన్నతమైన జాబ్ అనుకునేటట్టుగా తీర్చిదిద్దాలని. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. శ్రీకాళహస్తిలో మాఘమాస అమావాస్య ప్రత్యేక అభిషేకాలు, భక్తజనంతో కిటకిటలాడుతున్న శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం, కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా, 4గురికి తీవ్ర గాయాలు. జనవరి 26కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిబ్బంది, ఎయిర్పోర్ట్లో హై అలర్ట్ ప్రకటించిన నిఘా వర్గాలు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.